17వ తారీఖు పుష్యమాసం యొక్క ఉత్తరాయణం కాలంలో శుద్ధ సప్తమి. ఈ రోజున తెల్లవారుజాముల వరకు కూడా అంటే తెల్లవారితే 18 అనగా అంటే పూర్తిగా ఈ రోజంతా కూడా సప్తమి తిథి ఉన్నది. 3 గంటల 13 నిమిషాల వరకు బాగా గమనించవచ్చు. తెల్లవారితే 18 అనగా అంటే ఈ రోజంతా కూడా సప్తమి తిథి ఉంది. తదుపరి అష్టమి ప్రవేశిస్తుంది. అదేవిధంగా ఈ రోజున ఉదయము 10 గంటల 21 నిమిషాల వరకు ఉత్తరాభాద్ర నక్షత్రం అయింది. తదుపరి రేవతి ప్రవేశిస్తుంది. అట్లాగే యోగము శివయోగము. ఈరోజు రాత్రి 10 గంటల 25 నిమిషాల వరకు శివయోగం ఉన్నది. తర్వాత సిద్ధయోగం ప్రవేశిస్తుంది. అట్లాగే కరణం కూడా గరజి కరణము ఈరోజు సాయంకాలం 4 గంటల 41 నిమిషాల వరకు ఉన్నది. తదుపరి భద్రకరణం ప్రవేశిస్తుంది. అలాగే రాహుకాలం ఈ రోజున బుధవారం కాబట్టి ప్రతి బుధవారం కూడా రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఉంటుంది. అంటే యమగండము ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు కూడా యమగండ కాలం ఉన్నది. అట్లాగే దుర్ముహూర్తం చూస్తే ఉదయం 11 గంటల 26 నిమిషాల నుండి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉన్నది. అట్లాగే వర్జము రాత్రి 9 గంటల 13 నిమిషాల నుండి 10 గంటల 43 నిమిషాలకు వర్జం ఉన్నది. అట్లా అమృత ఘడియలు తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల 58 నిమిషాల వరకు ఉన్నాయి. అట్లాగే పునః అంటే మరలా కూడా తెల్లవారితే 18 అనగా తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల 14 నిమిషాల వరకు కూడా అమృత ఘడియలు ఉన్నాయి. దీనికి ఉన్న విశేషం ఇవాళ 17వ తారీఖు బుధవారం విశేషం అంటే దీన్ని ముక్కనుమ అంటారు. ముక్కనుమ అంటే కొంతమంది బొమ్మల నోము చేస్తూ ఉంటారు, బొమ్మలు పేరుస్తూ ఉంటారు, బొమ్మల నోము చేస్తుంటారు. అలాగే సావిత్రి గౌరీ వ్రతం అని చేస్తారు. అది ఈరోజు ప్రారంభం చేస్తారు. ఇది సావిత్రి గౌరీ వ్రతం అని. అలాగే కృష్ణదేవరాయ జయంతి కూడా ఈరోజు కలిసి రావటము. ఈ ప్రకారంగా ఈ ముక్కనుమ రోజున ఈ దేవతల్ని పూజించడము, అలాగే బొమ్మల కొలువు పెట్టుకోవడము, అమ్మవారిని సావిత్రి గౌరీ వ్రతంగా భావిస్తూ అమ్మవారిని ఆరాధించడం ఉత్తమం. అది ఒకవేళ ఆచారం ఉన్నా లేకపోయినా అమ్మవారి నామంతో ఈరోజు తెల్లవారుజాము దీపారాధన చేసినప్పుడు ఇది చేసినటువంటి ఫలితం కలుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి శుభాన్ని పొందవలసిందిగా ప్రార్థన. శుభం భూయాత్.